జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఈ ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు. నవరంగ్ పార్టీకి ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఒక గుర్తును కేటాయించింది. అదే బకెట్ గుర్తు. బకెట్ గుర్తు జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు రెండు ఒకేలా పోలి ఉండడంతో ఈ ఎన్నికల్లో నవరంగ్ పార్టీ పోటీ చేయకూడదు అని జనసేన నేతలు బెదిరిస్తున్నారని షేక్ జలీల్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తనను బెదిరించారు, ప్రజలు తికమక పడతారు, జనసేనకు ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఎన్నికల నుంచి మీరు తప్పుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ బెదిరించారు. తాను ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత హోటల్ ఐలాపురంలో ఏకంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలశౌరి తన తుపాకీతో గురిపెట్టి బెదిరించారు. పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. పోటీ నుంచి తప్పుకుంటే నవరంగ్ పార్టీకి 5 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారని, కానీ తాము అంగీకరించకపోయేసరికి బెదిరింపులకు దిగారు, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని షేక్ జలీల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బాలశౌరి ఈ ముగ్గురు తనను హత్య చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలి, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేందుకు, అందరి హక్కులు కాపాడేందుకు వీలుగా ఈ పార్టీ పైన, ఈ ముగ్గురు నాయకులపైన చర్యలు తీసుకోవాలని నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ కోరారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపైన స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కూడా సమాచారం ఇచ్చి దానిపైన విచారణ జరిపించాల్సిందిగా ఆదేశించినట్టు చెబుతూ ఉన్నారు. బకెట్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తు రెండు పక్కన పక్కన ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేస్తే తికమకపడి క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న భయం జనసేన పార్టీలో ఉన్నట్టు చెప్తున్నారు. అందుకే ఆ పోటీ నుంచి నవరంగ్ పార్టీని అడ్డుకునేందుకు వీలుగా ఆయన్ని బెదిరించినట్టుగా కూడా షేక్ జలీల్ ఆరోపిస్తున్నారు. సో దీనిపైన జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అన్నది చూడాలి.